తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా మీరు అన్ఫిట్ అంటే వేరేటోళ్ళు వేయించుకోరా? లేదు లేదా వేరేటోళ్ళు వేరేటోళ్ళు స్టార్టింగ్ గరం అయితే కాదన్నా, అడిగిన దానికి సమాధానం చెప్పండి. నిజంగా మీరు గన్లు పట్టుకున్నారా తెలంగాణ ఉద్యమం కోసం? పట్టుకున్నాం కాబట్టి దొరికిపోయినాం. ఎన్ని గన్లు పట్టుకోరు? అంటే మా దగ్గర 3 గన్నులు దొరికినాయి అబ్బా. ఎక్కడ మీ దగ్గర గన్లు ఎక్కడి? ఫస్ట్ మేము ఇందోర్ నుంచి తీసుకొచ్చినాం. ఇందూరులో ఎక్కడ దొరికినాయి మీకు? ఇందోర్లో మాకు ఒక ఆయన మారుతి అని ఉంటాడు. ఆయన ఆల్రెడీ ఇంతవరకు మిలిటెంట్గా పనిచేసిండు, విఠల్ అని. ఆయన అట్లా సిమ్టమ్ ఇవ్వడం వల్లనే శ్రీకాంతాచారి చచ్చిపోయిండు. శ్రీకాంతాచారి నిజంగా నమ్మిండు తెలంగాణ వస్తుంది, నేను చచ్చిపోతాను. వందనాలు వందనాలు వీరుడ శ్రీకాంతాచారి, వేల వేల వందనాలు అమరుడ శ్రీకాంతాచారి. తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ పూర్తి స్థాయిలో పక్కన పెట్టిండా? 100% పెట్టిండు. ఏం జరిగింది ఈ 9 నెలల్లో 10 నెలల్లో ఏం జరిగిందంటే ఏం చెప్తారు మీరు? ఏం జరగలేదు, ఏడేసిన గొంగడానే ఉంది. కాల్చారా? ఓపెన్గా ఒప్పుకోరు. నేను కాల్చనికే బాలకృష్ణని కాదు. నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ని అనుకున్నావా బే? షూటర్ని కాల్చి పారేస్తా కొడక్క. మీకు ఆ గన్నులు పట్టాలి తెలంగాణ కోసం, సచ్చుడు కాదు సంపుడు అని చెప్పేసి నేర్పించింది వాళ్ళని ఉన్నారా? మీకు మీరే నేర్చుకున్నారా? ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, మన హరీష్ రావు వీళ్ళందరూ ఉన్నారు కదా, తెలంగాణ కోసం వాళ్ళ పిల్లలను చంపలే, వేరే పిల్లలను చచ్చిపోయే విధంగా వాళ్ళు నిజంగా చెప్పండి, పోలీసు వాళ్ళు ఒక వ్యక్తిని తీసుకొని పోయి కొట్టే అధికారం వాళ్ళకు ఉంటుందా? లేకుంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా, ఎటువంటి పరిస్థితుల్లో ఎంత క్రిమినల్ అయినా కూడా ఎందుకు కొట్టాలనేది లేదబ్బా. నువ్వు చట్టంలో ఎట్లా కొడతారు? పోలీసు వాళ్ళు ఎట్లా కొడతారంటే మీరు పట్టుబడ్డారా? ఎవరికి పట్టుబడ్డారు మీరు? ఆదిలాబాద్లో పట్టుబడ్డారు. ఆదిలాబాద్లో ఇట్లా తీసి చూస్తే ఇట్లా మన దగ్గర నుంచి ఒక రౌండ్ ఉంది, తర్వాత ఇంకో రౌండ్, తర్వాత ఇంకో రౌండ్, దాదాపు ఒక 2-3 వేల మంది పోలీసు వాళ్ళు మొత్తం రౌండ్ అప్ చేసి గన్స్ పొజిషన్ తీసుకొని కూర్చున్నారు. తెచ్చుకోలేని పరిస్థితి ఇంకా ఎక్కడ లేదు, మొత్తం రౌండ్ ఈ సర్కిల్ ఎస్కేప్ అయితే ఇంకో సర్కిల్ ఉంది, తర్వాత ఇంకో వెళ్తే ఒళ్ళు జల్లెడైపోతుంది, వెళ్ళకుండా జల్లడైపోతుంది. అటువంటి తెలంగాణ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉందా అంటే? అటువంటి రాష్ట్రం అంటే మేము సామాజిక తెలంగాణ ఏర్పడుతుందని కలలు కన్నాం. వేరే వేరే పార్టీలకు టికెట్స్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా సబ్బండ కులాలందరినీ మోసం చేసిన చరిత్ర మూటగట్టుకున్న కేసీఆర్. అది మోసమే చేసినాడు కాదా మరి? తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎమ్మెల్యేలుగా కావచ్చు, లేకపోతే మినిస్టర్లుగా కావచ్చు అయిన సందర్భాలు లేవా గత ప్రభుత్వంలో? తెలంగాణ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పార్టీలో తీసుకొని వాళ్ళకి మినిస్టర్లు ఇచ్చారు. వాళ్ళంతా మనసులో పెట్టుకొని ఉద్యమకారులు నానా హింస పెట్టిండ్రు. ఎందుకు? పట్నం మహేందర్ రెడ్డి అనేట ఆయన ఉద్యమకారులు అంటే ఉరికిచ్చితన్నాను అన్నాడు. మరి అప్పుడు కేసీఆర్ గవర్నమెంటే మరి ఏమనలేదు. మున్నూరు రవి అని మహబూబ్నగర్లో బాబు ఉంటాడు, మా ఫ్రెండు, వాళ్ళని తీసుకుపోయి ఎన్కౌంటర్ చేయాలని చూసారు. మళ్ళీ మీకు ఉద్యమాలు చేసే అంత ఓపిక ఉన్నదన్న? లేదు, నిజంగా మీరు అన్నట్టు నేను అడుగుతున్నా. ఒక మాట చెప్తా, చాలామంది అలసిపోయిండ్రు, ఆస్తులు కోల్పోయిండ్రు, యవ్వనాన్ని కోల్పోయిండ్రు. ఓకే, ఇప్పుడు బీసీలు అందరూ ఏకమైతా ఉన్నారు. ముఖ్యంగా మా మిత్రుడు, మా తోటి జర్నలిస్టు తీర్మానం వలన ఒదిక కల్పించుకొని అందరినీ ఏమంటారు మోటివేట్ చేస్తూ ఉన్నాడు కదా. నిజంగా బీసీల రాజ్యం వచ్చే అవకాశం ఉన్నదన్న? బహుజన రాజ్యం ఏర్పడే అవకాశం ఉందా? బీసీల రాజ్యం రావాలంటే ఇప్పుడు మా మల్లయ్య చేసేది ఏంటంటారు? మోనోపోలీ రాజకీయం. అంటే ఇంటికొకరు తయారు కావాల్సిందే. మళ్ళా రేపు నుంచి క్యూని సిట్స్ పెట్టి ప్రతి కాన్స్టిట్యున్సీకి పోయి ఇట్లాంటి మైండ్ వర్కర్స్ని తయారు చేయమనం. అసలైన బీసీ ఉద్యమం అంటారు దీన్ని. అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నేను చెప్పినటువంటి మా నాన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ఇబ్బంది పడి ఇప్పటికీ ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారో,
వాళ్ళని అందరికీ మీరు ఒక తాటిపైకి తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం చేయగలుగుతారా? నేను బతికుంటే 100% చేస్తాను. సింగోటం రాము తెలుసా అన్న మీకు? తెలుసు. చనిపోయిందా చంపేశారు? పక్కా పొలిటికల్ మర్డర్.